అసలు ఇంతకీ వక్ఫ్ బోర్డుకి సంబంధించే ఇప్పుడు ఈ నిర్ణయము వివాదాలు ఎందుకు? అసలు వక్ఫ్ బోర్డుకున్న భూములు ఆస్తులు తక్కువేం కాదు. రైల్వేస్ డిఫెన్స్ తర్వాత ఎక్కువ ఆస్తులున్న సంస్థ వక్ఫ్ బోర్డే. ఈ కారణంతోనే కేంద్రం పెత్తనం చెలాయించాలనుకుంటోంది అన్న విమర్శలు వస్తున్నాయి ముస్లిం సంఘాల నుంచి. బీజేపీ మాత్రం పారదర్శకత, ముస్లిం సమాజం మేలు కోసమే సంస్కరణలు తెస్తున్నామని చెబుతోంది. లక్షల ఎకరాలు, 1,00,000 కోట్లకు పైగా సంపద. వక్ఫ్ ఆస్తులపై పారదర్శకతకే సంస్కరణల, సవరణలతో జరిగే నష్టమేంటి, లాభమేంటి? వక్ఫ్ అంటే ప్రజా సంక్షేమం కోసం అంకితమైన ఆస్తి అని అర్థం. మరో రకంగా చెప్పాలంటే ఇస్లాంను విశ్వసించే వ్యక్తులు జకాత్ రూపంలో విరాళంగా ఇచ్చే ఆస్తి. ఈ వక్ఫ్ ఆస్తులను ముస్లింల ప్రయోజనాల కోసం ఉపయోగించాలి లేదా ఇస్లాం వ్యాప్తికి వాడుకోవాలి. రికార్డుల ప్రకారం భారత్లో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. ఒకప్పుడు వక్ఫ్ బోర్డుల కింద దేశవ్యాప్తంగా 52,000 ఆస్తులు మాత్రమే ఉండేవి. 2009 నాటికి 3 లక్షల ఆస్తులతో 4 లక్షల ఎకరాలకు విస్తరించింది. గత 15 ఏళ్లలో ఈ ఆస్తుల సంఖ్య కూడా రెట్టింపైంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల వద్ద సుమారు 8,72,321 స్థిరాస్తుల్లో 9,40,000 ఎకరాలున్నాయి. వక్ఫ్ బోర్డులకున్న ఈ ఆస్తులు, భూములను లెక్కిస్తే వాటి విలువ 1,20,000 కోట్లు ఉంటుందని అంచనా. వీటి ద్వారా ఏటా 12,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని లెక్క గట్టిగానే చెప్తున్నారు. కానీ 9 లక్షల ఎకరాలు ఉన్నా సరే వక్ఫ్ బోర్డులు మాత్రం కేవలం 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏటా చూపిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. మరి ఆ ఆస్తులన్నీ ఏమైనట్లు? ఆస్తుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటుపోతున్నట్టు? వక్ఫ్కి 1,20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల నుంచి ప్రతి సంవత్సరం కూడా 12,000 కోట్ల ఆదాయం వస్తుంది అన్నది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఈ ఆదాయాన్నంతటినీ ముస్లిం సంక్షేమం కోసం ఎలా ఉపయోగపరుస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు చర్చించాల్సిన విషయం. ఇవన్నీ కాకుండా వక్ఫ్ బోర్డుల నిర్వహణ, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కూడా నిధులు సమకూర్చుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం 70 కోట్ల రూపాయల ప్రొవిజన్ పెట్టింది. అయినా సరే ఎక్కడా ముస్లింల అభివృద్ధి కోసం వక్ఫ్ ఆస్తులను, ఆదాయాన్ని ఉపయోగిస్తున్న దాఖలాలు కనిపించడం లేదంటున్నారు కొందరు ముస్లిం మేధావులు. వాస్తవానికి ఇన్ని లక్షల ఎకరాలు, 1,00,000 కోట్ల సంపదను నిరుపేద ముస్లిం సంక్షేమం కోసం ఉపయోగించాలి. కానీ ఈ ఆస్తులను పలుకుబడున్న వ్యక్తులు తమ స్వలాభం కోసం వాడుకుంటున్నట్లు ముస్లింలోని మరో వర్గమే చెప్తూ ఉంది. పేరుకే 9.4 లక్షల ఎకరాలున్నాయి గాని వాటిలో 70 నుంచి 80% భూముల నుంచి ఆదాయమే రాదంటున్నాయి వక్ఫ్ బోర్డులు. వక్ఫ్ భూముల్లో ఎక్కువగా మసీదులు, దర్గాలు, శ్మశానాలు, సోషల్ వెల్ఫేర్ భాగంగా పెట్టిన స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు ఉన్నాయంటున్నారు. పైగా చాలా వరకు వక్ఫ్ భూములు మత పెద్దల చేతుల్లో ఉన్నాయని, అలా ఆరోపణలున్న వాళ్లే వక్ఫ్ బోర్డు సభ్యులుగానూ ఉన్నారనే ఆరోపణలున్నాయి. అందుకే పైకి లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుల కింద ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం కేవలం 200 కోట్లే వస్తుందంటున్నారు. వర్క్ బోర్డు చట్టం ఎలా ఉందో అలా ఉంచితే చాలా మంచిది. ఎందుకంటే వర్క్ బోర్డులో మనకి ఓన్లీ ముస్లిమ్స్కే, పేద ప్రజల వాళ్ళు ఉన్న వాళ్ళకే సాయం చేయాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సవరణ చేస్తే చాలా నష్టం అండి. ముస్లిమ్స్కి న్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే ఉన్నదాన్ని కాపాడటానికి చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఆ ఉన్న వర్క్ బోర్డు స్థలాలు కానీ దానికి ఒక కమిటీ పెట్టేసి చేయాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. 1,00,000 కోట్ల సంపద ఉన్నప్పుడు 200 కోట్ల ఆదాయమే ఎలా వస్తుంది? అందుకే వక్ఫ్ బోర్డు కిందున్న ఆస్తులకు రక్షణగాను కేంద్రం వక్ఫ్ చట్టంలో సవరణ తీసుకొచ్చే ఆలోచన చేస్తోందంటున్నారు. పైగా బోర్డు సభ్యులపైన తీవ్ర ఆరోపణలున్నాయి. ఆ వ్యవస్థను సైతం ప్రక్షాళన చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందంటున్నారు. నిజానికి దేశంలో మరే ఇతర మత సంస్థలకు అలాంటి అధికారాలు లేవు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం వక్ఫ్ భూమి ముస్లింకు చెందిందని అనుకుంటే చాలు, అదిక వక్ఫ్ ఆస్తి కిందే లెక్క. ఎదుటి వ్యక్తి సరైన ఆధారాలు చూపించగలిగితేనే ఆస్తి దక్కించుకోగలుగుతాడు, లేదంటే అది వక్ఫ్కే వెళ్లిపోతుంది. ఈ విస్తృత అధికారాలను మార్చే ఆలోచనలో ఉంది కేంద్రం. ప్రచారం జరుగుతున్నట్లు 40 సవరణలకు ఆమోదం లభిస్తే గనక ఏదైనా ఆస్తి వక్ఫ్ ఆస్తిగా చెప్పుకునే హక్కు ఇక వక్ఫ్ బోర్డుకుండదు. సవరణ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, బదిలీలోనూ పెద్ద మార్పు రాబోతోందని విశ్లేషిస్తున్నారు. అసలు వక్ఫ్ ఆస్తులు ఎన్నున్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి,
ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి ఇది లేకుండా ఇష్టానుసారంగా ఇవాళ వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, అమ్ముకోవడము, కబ్జాలు చేసుకోవడం ఇదంతా రివాజ్గా మారిపోతా ఉంది. కాబట్టి దీనిపైన సరైనటువంటి చట్టం అవసరం అని చెప్పేసి భావిస్తున్నాను. ఏదైనా మీకు ఇబ్బంది కనుక అనిపిస్తే దాన్ని పార్లమెంట్లో చర్చలో చెప్పొచ్చు, దాని సవరణ కూడా ప్రతిపాదించవచ్చు. ఉత్తరప్రదేశ్ లో వక్ఫ్ బోర్డుకు అత్యధిక సంఖ్యలో ఆస్తులున్నాయి. యూపీలో సున్నీ బోర్డుకు మొత్తం 2,10,239 ఆస్తులు ఉండగా షియా బోర్డుకు 15,386 ఆస్తులున్నాయి. ఇవి కాక ప్రతి సంవత్సరం వేల మంది వ్యక్తులు వక్ఫ్ రూపంలో బోర్డుకు ఆస్తిని విరాళంగా ఇస్తారు. సో వక్ఫ్ బోర్డుల ఆస్తి, వాటి సంపద అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ, కర్ణాటకల్లోనే వక్ఫ్ బోర్డులకు భారీగా ఆస్తులున్నాయి. తెలంగాణలో వక్ఫ్ బోర్డుకు 77,000 ఆస్తులున్నాయి. అత్యంత అసెట్స్ ఉన్న ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్లో వక్ఫ్ బోర్డ్ అనేది 3వ స్థానం అండి. ఒకటి మనకు రైల్వేస్, డిఫెన్స్ తర్వాత వక్ఫ్ బోర్డ్. మన తెలంగాణలో దాదాపు ఆన్ రికార్డ్ 77,000 పల్చీలకు మనకు ఎకరాల భూమి మన వక్ఫ్ బోర్డ్ చేతిలో ఉంది. కానీ ఆదాయం చూస్తూ ఉంటే దాదాపు 70 to 80% ల్యాండ్స్ అనేది ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే కోర్ట్ కేసెస్ అండి. ఏదేమైనా వక్ఫ్ చట్ట సవరణపై ముస్లిం సంఘాలు ఫైర్ అవుతున్నాయి. వక్ఫ్ ఆస్తులు లాక్కోవాలనే ఉద్దేశంతోనే సవరణలు చేస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కుపై దాడి అని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలనే ఉద్దేశం ఆర్ఎస్ఎస్ కు మొదటి నుంచి ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. फ्रीडम ऑफ रिलीजन के खिलाफ है. बीजेपी शुरू से वक्फ बोर्ड्स और वक्फ की प्रॉपर्टीज के खिलाफ रही है और इनका एक हिंदुत्व का एजेंडा है, आरएसएस का एजेंडा है कि वो शुरू से वक्फ प्रॉपर्टीज को और वक्फ बोर्ड को खत्म करने की कोशिशें करती रही. వక్ఫ్ చట్టానికి సవరణలు చేయడం కొత్తేం కాదు, గతంలో జరిగాయి కూడా. కానీ ఈసారి జరిగే సవరణలు కాస్త విభిన్నమంటున్నారు. వక్ఫ్ బోర్డులకు కొత్తగా అధికారాలు ఇవ్వకుండా ఉన్న అధికారాలనే పరిమితం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. వీలైతే ఈ పార్లమెంట్ సెషన్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ముస్లిం వర్గాల నుంచి ఇకపై ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. వక్ఫ్ సవరణ చట్టం ముస్లిం మత పెద్దలు ఆందోళన గురి చేస్తుంది. దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నారు. అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో కూడా రాజకీయ నాయకులు, ప్రభుత్వాల సహకారంతో పొలిటికల్ లీడర్లతో పాటు మత పెద్దలు కూడా వక్ఫ్ ఆస్తుల్ని పూర్తిగా నాశనం చేశారు. పోయిన ఆస్తుల్ని ఈ చట్టం ద్వారా తిరిగి తీసుకొస్తారా, లేకుండా ఉన్న ఆస్తులను కూడా లాక్కుంటారా అనేది కూడా ఇప్పటికే చెప్పలేము. కానీ దేశంలోని అనేక ముస్లిం వర్గాలు కూడా ఈ బిల్లుని ఎలాగో తీసుకొస్తున్నారు. కానీ ప్రతి వర్గానికి ఒక సపరేట్ చట్టాన్ని, ఒక సపరేట్ వక్ఫ్ బోర్డ్ని తయారు చేయాలనేది కూడా అనేక సందర్భాల్లో ఒక వివాదం అయితే తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఈ సవరణ చట్టం వల్ల ఆ వివాదానికి పులి స్టాప్ పడుతుందా, లేకపోతే మరో కొత్త వివాదానికి దారితీస్తుందా అనేది ప్రస్తుతం బిల్లు వచ్చిన తర్వాతే చెప్పగలుగుతామనేది కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు, మేధావులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్, నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.